హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం మరియు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 50 ఏళ్లకే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు. దాదాపుగా 12 లక్షల మంది ఈ కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంచనా వేశారండి. 63 లక్షల మంది ప్రజలకు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ పంపిణీ అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో 50 ఏళ్ల పెన్షన్స్ కోసం అలాగే కొత్త పెన్షన్స్ అవకాశం కోసం చూస్తున్న ప్రతి పెన్షన్దారుడికి ప్రభుత్వం కొన్ని కీలకమైన అప్డేట్స్ అందించింది. ఇక దాని ప్రకారం కొత్త పెన్షన్స్ కి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుందండి. మరి ఈ కొత్త పెన్షన్స్ కి ఎప్పటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, 50 ఏళ్ల పెన్షన్స్ కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలి, ఏం పనులు చేసుకొని ఉండాలి, అలాగే దివ్యాంగులందరికీ ఒక శుభవార్త ఉంది. సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి. దయచేసి ఈ 10 నిమిషాలు వీడియో పూర్తిగా చూడండి, మీకు అన్ని వివరాలు అర్థమయ్యే విధంగా చెప్తాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పక్కన వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. మరియు ఈ వీడియో లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్స్ పై ప్రత్యేక శ్రద్ధ అయితే చూపించారండి. కొత్త పెన్షన్స్ని పెంచారు, అలాగే దివ్యాంగుల పెన్షన్స్ అమౌంట్ అనేది అన్ని కేటగిరీస్ వారికి పెంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 50 ఏళ్ల పెన్షన్స్ కోసం అలాగే కొత్త పెన్షన్స్ కోసం ఎక్కువ శాతం పేద మధ్య తరగతి ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అర్హతలు ఉన్నా కూడా పెన్షన్స్ అందకుండా ఇబ్బంది పడేవారు కూడా ఉన్నారండి. సో ఇక ఏపీ ప్రభుత్వం పెన్షన్స్కి ఇచ్చే అమౌంట్ అయితే పెంచారు, కానీ కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి మొన్నటి వరకు కూడా ఎవ్వరికీ అవకాశం అయితే ఇవ్వలేదు. అయితే ఎట్టకేలకు సీఎం గారు ఈ కొత్త పెన్షన్స్ అలాగే 50 ఏళ్ల పెన్షన్స్కి ఆయన అవకాశం కల్పించబోతున్నారు. ఈ వీడియో స్క్రీన్ మీద మీకు ప్రతిదీ పాయింట్ల వైజ్గా ఇచ్చానండి, ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ 10 నిమిషాలు వీడియో పూర్తిగా చూడండి. ఎన్నికల ప్రచారంలో అనేక సభల్లో ఆయన మాట్లాడుతూ 50 ఏళ్ల పెన్షన్లు కేవలం బీసీ కులాల వారికి మాత్రమే ఇస్తాం అని అన్నారు. కానీ ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని అయితే మార్చుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకి చెందిన వారందరికీ కూడా ఈ 50 ఏళ్ల పెన్షన్స్ అనేవి ఇస్తామని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఈ 50 ఏళ్ల పెన్షన్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ డాక్యుమెంట్స్, తర్వాత ప్రూఫ్స్ ఇవన్నీ కూడా ఉండాలండి. జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉండి అందులో మీ ఏజ్ అంటే వయసు అనేది 50 ఏళ్ళు ఉండాలి. సో అలాగే ప్రభుత్వం ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అనేది చెక్ చేస్తుందండి. అంటే మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటే ఆ హిస్టరీ మొత్తం చూస్తుందన్నమాట. ఒకవేళ మీరు వయసు అప్డేట్ చేసుకున్నట్లు కానీ ఈ అప్డేట్ హిస్టరీలో తేలినట్లయితే మీరు ఈ 50 సంవత్సరాల పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉండదండి. మీ పేరు అనేది ఇనెలిజిబుల్ లిస్ట్లోకి అయితే చేరుతుంది. కాబట్టి ఈ ప్రూఫ్స్ని మీరు రెడీగా ఉంచుకోండి, ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోండి. అలాగే ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్స్ కోసం అవకాశం ఇవ్వకపోవడానికి ప్రభుత్వం ఒక కారణాన్ని అయితే చెప్తుంది. అది ఏంటి అని అంటే మాత్రం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్లు పొందుతున్న పెన్షన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం మంది అనర్హత కలిగిన వారు ఉన్నారని, వారిని తొలగిస్తే అర్హత ఉన్నవారికి అంటే నిజమైన దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో గతంలో పెన్షన్లు వెరిఫికేషన్ చేసి సుమారుగా 1,43,000 మందికి అనర్హత ఉందని వారి పెన్షన్లు గుర్తించి రద్దు నోటీసులు అయితే అందించారండి. అయితే దివ్యాంగులందరూ మాకు అర్హత ఉన్నా కానీ ఈ పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవడంతో వారందరికీ మళ్ళీ రెండవసారి రీవెరిఫికేషన్ ప్రక్రియనైతే ఏపీ ప్రభుత్వం ప్రారంభించారు. ఇప్పటి వరకు 7,63,000 మంది దివ్యాంగులలో 5,74,000 మంది వారి పెన్షన్లు అయితే రీవెరిఫికేషన్ చేసుకున్నారండి. ఇంకా 1,89,000 మంది వారి యొక్క సదరం సర్టిఫికేట్లను రీవెరిఫికేషన్ చేసుకోవాలి. కాబట్టి అనర్హత ఉన్న వారి పెన్షన్లు అయితే తొలగించే ప్రాసెస్ అనేది మన రాష్ట్రంలో కొనసాగుతూ ఉందన్నమాట. ఈ తనిఖీల వల్లే కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి మన ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు అవకాశం ఇవ్వలేదండి. ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్స్ ప్రకారం దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొత్త సదరం సర్టిఫికేట్లు అనేవి ఫిబ్రవరి నెలలో రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న
దివ్యాంగులందరికీ కూడా ఇస్తారని సమాచారం అయితే ఉందండి. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా దివ్యాంగులందరికీ ఒక శుభవార్తనే చెప్పాలి. నవంబరు డిసెంబర్ నెలల్లో ఎవరైతే ఈ సదరన్ సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ ప్రక్రియ కోసం వెళ్లారో వారందరికీ కొత్త సదరన్ సర్టిఫికేట్లు అయితే రానున్నాయండి. కాబట్టి ఈ కొత్త పెన్షన్స్ రావాలి అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీకు అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా, మీరు అర్హులా కాదా అనేది తెలుసుకోండి. సో నిజంగా కానీ మీకు అర్హత ఉంటే 50 సంవత్సరాల పెన్షన్స్ కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు వీటి మీద ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకి చెందిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ 50 ఏళ్ల పెన్షన్స్ కి అర్హులండి. వారికి ప్రభుత్వం పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుంది. ఇక మిగిలిన వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, నేతన్న పెన్షన్, అలాగే మనకి చర్మకారులు, డప్పుకారులు ఉంటారనమాట. ఇలా అన్ని రకాల పెన్షన్లు తీసుకునే వారికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించనుంది. ఈ కొత్త పెన్షన్స్ లో భాగంగా మీరు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అయితే మరి ఎప్పుడు ఏ తేదీ నుంచి ఈ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అనేది మీ అందరికీ కూడా అప్డేట్ ఇప్పుడు చెప్తాను. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫిబ్రవరి నెల నుంచి ఈ 50 ఏళ్ల పెన్షన్స్ కి అలాగే కొత్త పెన్షన్స్ కి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుందండి. అప్లికేషన్లు కూడా అప్పటి నుంచే మనకి ప్రారంభిస్తారనమాట. ఫిబ్రవరి నెల 2వ వారం లేదా 3వ వారం నుంచి అయితే ఈ కొత్త పెన్షన్స్ కి అలాగే 50 ఏళ్ల పెన్షన్స్ కి అప్లికేషన్స్ అయితే ప్రారంభం చేస్తారు. అయితే దీని గురించి ఈ నెల 28వ తారీఖున అయితే ఒక కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహిస్తున్నారండి. అధికారులందరితో కలిసి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పలు విషయాల మీద చర్చించి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. అంటే మనకి ఈ యొక్క పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి నిధులు అయితే మనకి వచ్చే నెల విడుదల చేస్తున్నారనమాట. సో అందుకనేసే ఈ నెల 28వ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే ముందుగా ఈ 200 కొత్త పెన్షన్స్ అనేవి దివ్యాంగులు, అంతేకాకుండా క్యాన్సర్ రోగులు, అలాగే ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారు ఎవరైతే ఉన్నారో ఈ 3 కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా ముందుగా రిలీజ్ చేస్తున్నారండి. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లతోటి మీటింగ్ అయితే నిర్వహించారనమాట. సో దీనిలో భాగంగానే ఈ 200 కొత్త పెన్షన్లు వీరికి అందించిన తరువాత వెంటనే ఈ 50 ఏళ్ల పెన్షన్లు అలాగే వృద్ధాప్య పెన్షన్లు ఏవైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అవి కూడా విడుదల చేస్తారనమాట. కాకపోతే మనకి ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా టైం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనకి వచ్చే నెలలోనే విడుదల చేస్తారని అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పెన్షన్దారుడు కూడా వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అన్ని అప్డేట్స్, ప్రూఫ్స్ రెడీ చేసుకోండి. అలాగే మనకి ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఒక రోజు ముందుగానే, అంటే మనకి ఈ నెల జనవరి 31వ తారీఖు నుంచే పంపిణీ అయితే కొనసాగిస్తున్నారండి. మనకి తెలిసిందే ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం అయితే పడిందనమాట. సో సండే మనకి పెన్షన్ పంపిణీ అనేది ఉండదు. కాబట్టి జనవరి 31వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ అయితే మొదలు పెడతారనమాట. మనకి జనవరి 31 అలాగే ఫిబ్రవరి 2 ఈ 2 తేదీల్లో పెన్షన్ పంపిణీ చేస్తారండి. ఇక యథావిధిగా మనకి ఈ అక్టోబరు, నవంబరు, డిసెంబరు 2025కి సంబంధించి ఎవరికైతే పెన్షన్ పంపిణీ ఇచ్చారో వారందరికీ ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షన్స్ కూడా వస్తాయన్నమాట. అయితే దివ్యాంగులందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మీరు ఎంత తొందరగా మీ సదరన్ సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ చేసుకుంటే మీ పెన్షన్ అనేది అంత సేఫ్గా ఉంటుందండి. ఇప్పటికీ మనకి ఏంటంటే రీవెరిఫికేషన్ ప్రక్రియలు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి మన ఏపీ ప్రభుత్వం అయితే ఈ 40% కంటే తక్కువగా ఉన్న సదరన్ సర్టిఫికేట్లు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి ఇంకా పెన్షన్ క్యాన్సిల్ అయితే చేయలేదు. కానీ తొందరలో ఎవరికైతే ఇనెలిజిబిలిటీ ఉంటుందో వారి పెన్షన్లు అయితే రద్దు చేసే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. సో ఈ విషయాలన్నీ దివ్యాంగులందరూ మీ మైండ్ లో ఉంచుకొని జాగ్రత్తగా అయితే ఉండండి కొంచెం. అలాగే మనకి ప్రతి నెల పెన్షన్ ఎంతెంత ఇస్తారనేది మీ అందరికీ కూడా తెలుసు. మనకి వృద్ధాప్య పెన్షన్ 4000 రూపాయలు, అలాగే దివ్యాంగులకి పెన్షన్ అంటే 40% నుంచి 85% మధ్యలో సదరన్ సర్టిఫికేట్లు డిసేబిలిటీ పర్సంటేజ్ ఉన్నవారికి 6000 రూపాయలు పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారు. అలాగే 85% దాటి 100% పూర్తిగా అంటే మంచానికే పరిమితమైన వారు ఇలా ఉంటారు కదా, వారికి 15000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారండి. సో మీకు పర్సంటేజ్ ఎక్కువగా ఉండి ఇప్పటికీ అప్లై చేసుకోకపోతే
తొందరలోనే మీకైతే అవకాశం కల్పిస్తున్నారు. మనకి సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేస్తారనమాట. తొందరలోనే మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. సో ఆ స్లాట్స్ ఓపెన్ చేశాక ఖచ్చితంగా మీరు తనిఖీలకైతే వెళ్ళి హాస్పిటల్ దగ్గర మీరైతే సదరం సర్టిఫికేట్ పొందినట్లయితే మీకు కొత్త సదరం సర్టిఫికేట్లు వచ్చి అప్పుడు మీరు ఈ పెన్షన్లు అయితే తీసుకోవచ్చు. సో ఇదండి విషయం. మీకు పూర్తిగా వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ పూర్తిగా చూడండి. సో ఈ 10 నిమిషాలు ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించి, పథకాలకు సంబంధించి అన్ని వివరాలు మన ఛానల్లో వస్తాయన్నమాట. తప్పకుండా వీడియో లైక్ చేసి పక్కనే హైప్ అని ఉంటుందండి, దాన్ని నొక్కి హై పాయింట్స్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.